నల్గొండ జిల్లా పెద్దాడిచెర్లపల్లి మండలం నీలం నగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నాగార్జున సాగర్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై అర్ధరాత్రి ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి అంబులెన్స్ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకుని లారీ అంబులెన్స్ దగ్ధమయ్యాయి. వెంటనే డ్రైవర్స్ కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే మంటలు ఆర్పేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శంకర్ జనతర్. శంకర్, ఒక పెద్ద ప్రమాదమే తప్పిందనుకోవచ్చు, ప్రాణాపాయం లేకపోయినా అసలు ఇంత అలా ఎలా జరిగింది, అసలు ఏం చెప్తున్నారా డ్రైవర్స్? రైట్ సతీష్, మొత్తంగా అయితే లారీని వెనక నుంచి ఢీ కొట్టిన 108 అంబులెన్స్ ఒక్కసారిగా మంటలు అయితే అంటుకున్నాయని చెప్పేసి స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా ప్రాణాపాయం ఏం జరగకుండా పెద్ద మంటలు చెలరేగాయని చెప్పేసి అక్కడ స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే నిన్న నైట్ ఏదైతే ఉందో లారీని వెనుక నుంచి ఢీ కొట్టిన 108 అంబులెన్స్ లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అంటుకుని లారీ అంబులెన్స్ పూర్తిగా దగ్ధమయ్యాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే డ్రైవర్ అప్రమత్తంతో అయితే ప్రాణాపాయం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి వేళ నీలగిరి వద్ద అయితే ఈ ఘటన జరిగింది. పెద్దాడిచెర్లపల్లి మండలం నీలం నగర్ వద్ద అయితే నాగార్జున సాగర్ హైదరాబాద్ ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఈ ప్రధాన రహదారిపై ఘటన జరిగింది. మంగళవారం అర్ధరాత్రి కోళ్లదానాతో వెళ్తున్న లారీ ఏదైతే ఉందో లారీని వెనక నుంచి వస్తున్న 108 అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 వాహనాలు ఒకేసారిగా అయితే మంటలు చెలరేగా అని చెప్తున్నారు. డ్రైవర్ అప్రమత్తమై కిందికి దుక్కడంతో ప్రాణాపాయం తప్పిందని చెప్పుకోవచ్చు. కాగా 108 పైలట్ గా అయితే గాయాలయ్యాయని చెప్పుకోవచ్చు. సమాచారం తెలుసుకున్న గట్టిపల్లి పోలీసులు ఒక్కసారిగా అక్కడికి వచ్చి అగ్నిమాపక వాహనాన్ని రప్పించి మంటల్ని పూర్తిగా దగ్ధమవుతున్న వాహనాన్ని అయితే అదుపులోకి తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. మొత్తంగా అర్ధరాత్రి వేళ ఎవరు ఉండకపోవడంతో ఈ యాక్సిడెంట్ అయినప్పుడు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వలేకపోయారు. 108 అంబులెన్స్ పూర్తిగా దగ్ధమైందని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా డ్రైవర్లు అప్రమత్తం కావడంతో ప్రాణహాని అయితే ఎవరికి ఏం జరగలేదని చెప్పుకోవచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ శంకర్.